ఆల్రెడీ ఉప్పెన సినిమా చూసినాము. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పర్లేదమ్మా. ఆయన ఏంటంటే మూమెంట్ అనేది తగ్గదు పెరగదు, మధ్యలో లిమిట్గా వెళ్ళిద్దనే ఫీలింగ్ చాలా సినిమాల్లో చూసాం. అదే లిమిట్గా ఈయన వెళతారని ఆశ అయితే మాకున్నాం. ఈయన అంటే పెద్ద సినిమాలు అదే పెద్ద హీరోలతో కూడా ఎక్కువ సినిమాలు తీసినట్టు లేరు. బట్ ఒక పాన్ ఇండియా స్టార్తో సినిమా తీస్తున్నారు కాబట్టి అంచనాలకి తగ్గట్టుగా ఉంటుందంటారా? కంపల్సరీగా ఉండిద్దాం. ఏంటంటే ముందే చెబుతారు, ఓకేనా? కంపల్సరీగా ముందే ఏంటంటే మన హీరోలు కూడా తగినవి ముందు ఆలోచించి ఏంటి ఇవ్వరని అనేది కనుక్కునే ఒక అడుగు వేస్తున్నారు కాబట్టి మూమెంట్ అనేది ఫుల్గా తేల్చుకునే ఒక అడుగు పెడతారని చెప్పేసి మేము అనుకుంటాం. అన్న ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ చేస్తారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మనం ప్రతి ఒక్క సినిమాకి చూస్తాం, ఓన్లీ ఈ సినిమాకని కాదు. మరి ముందే డేట్ అనౌన్స్ చేసి ముఖ్యంగా ఫ్యాన్స్కి ఎందుకు ఆశ పెట్టాలని చెప్పేసి ఫ్యాన్స్ అడుగుతున్నారు. దానికి సోషల్ మీడియా మెయిన్. ఒక ప్రోగ్రామ్ ఏంటంటే పెద్ద మీడియాలో 2 మీడియాలో వచ్చి వదిలేసేది, కానీ మన సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే దాన్నే 10 సార్లు 15 సార్లు చూసేపాటికి తెలియనివాడికి కూడా అరే రేపు సినిమా వచ్చేస్తుందంటే ఆ వచ్చే డేట్ దాకా తెలిసేది కాదు, కానీ 10 రోజుల ముందే క్లారిటీగా తెలిసిపోతుంది వచ్చిద్ది ఆ రోజే ఏదో ఒకటి పిడిపడినట్టు వాయిదా పడుతుంది చూస్తాం. ఆ దేవుడు చేయని మరి ఏదైనా చేయని ఏదో ఒక షాక్ అనేది పడటం వల్ల ఫ్యాన్స్కి కానీ అభిమానులకు కానీ ఒక బాధ అనేది మిగులుతున్నారు. ఆ బాధ అనేది దాని మీద కూడా చర్యలు అనేవి చిరంజీవి గారు తీసుకుంటారని రీసెంట్గా ఒక ప్రెస్ మీటింగ్లో విన్నాను. తీసుకుంటారని ఆశ నాకైతే. ముఖ్యంగా ఇప్పుడు డైరెక్టర్లు నిర్మాతలు దీని గురించి పట్టించుకోవాలి కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు ఒక మీరు సినిమా అభిమానిగా? డైరెక్టర్లు నిర్మాతలు ఉండారంటే వాళ్ళకి ఇంత ముందున్న లెవెల్ ఇప్పుడు లేదు. ఉన్న హీరోని బట్టే ఒక బాధ్యత ఒక గవర్నమెంట్ తరఫున సపోర్ట్లు కానీ ఉన్నాయి. ఒక గవర్నమెంట్కి ఏదైనా సమాధానం చెప్పే విధానం ఎవరు ఉండారంటే ఒక హీరోనే మాత్రమే ఉన్నాడు. డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ సరైన సమాధానాలు కానీ సరైన లాజీ అది ఉంటాయి కదా డాక్యుమెంట్స్ కానీ అవి ఎవరన్నా అనేది ఇవ్వడం లేదనేది క్లారిటీగా కొన్ని సినిమాల ద్వారా మనకి అర్థమవుతుంది. అన్న ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా కూడా వచ్చిన తర్వాత ఫ్లాప్లు అవుతూ ఉన్నాయి. సో మరి ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకుండా ఒక్క సాంగ్తో వరల్డ్ వైడ్ గా బజ్ ఏర్పడింది కదా, సో మరి ఈ సినిమా అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు రిలీజ్ అయిన సినిమాలు పోస్టర్లు ముందు వచ్చే ట్రైలర్లు వీటి మీదే ఆధారణ, వీటి మీద వచ్చినంత స్పందన సినిమా రిలీజ్ అయిన తర్వాత షో చూసి బయటకు వచ్చిన వాళ్ళకి ఉండటం లేదు. ఈ మధ్య కాలం కాదు, నీవు దగ్గర 2 సంవత్సరాల నుంచి ఒక్క సినిమా పేరు కూడా మనం చెప్పలేము. ఓకేనా? కామన్గా అభిమానులు చిచ్చుకోవడం అట్టా ఉంటుంది, కానీ కామన్ మ్యాన్ అడుగు ఒక్క సినిమా పేరు కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి వచ్చే బడ్జెట్ అంతా ఏమవుతుందంటే దీనిలోనే వచ్చేస్తుంది. కాబట్టి ఈ హంగామా ద్వారా లాగేసుకుంటున్నాడు హీరో, కానీ నలిగిపోతుంది ఎవరు? నిర్మాతలు, డైరెక్టర్లు ప్లస్ కింద ఉన్న స్టాఫ్స్, సినిమా హాల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేయాలో తెలియక ఆ ఫస్ట్ రోజు ఉన్న రేట్లు ఉంటాయి చూసావా, కఠినమైన రేట్లు, ఆ రేట్లు 2వ రోజు పెడుతున్నారు. ఎవడు సినిమాకి వెళ్ళడం లేదు. 2వ రోజే దెబ్బ అనేది కొడుతుంది. ఇక లోపల ఉన్న కూల్ డ్రింక్స్ వాటి మీద రేట్లు పెంచేసి దోచుకునే విధానం అనేది తయారయ్యింది. దానికి